నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక పొలిటికల్ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంటూ వార్తలు వస్తున్నాయి. దీని గురించి ఏం చెప్తారు? బొత్స గారు చాలా సీనియర్ లీడర్, ఏజ్ కూడా మరి పెద్దతనేం కాదు, 66 67 ఏజ్. బట్ మేబీ ఈ మధ్యకాలంలో చాలా వరకు ప్రెషర్ ఎక్కువ తట్టుకోలేక కానీ రాజకీయాలుగా సుదీర్ఘంగా ఉన్నారు. కాంగ్రెస్కి పిసిసి అధ్యక్షుడిగా చేశారు, మాజీ మంత్రి కాంగ్రెస్లో, తర్వాత వైకాపాలో కూడా 5 ఏళ్ల పాటు మంత్రిగా కొనసాగిన అతి కొద్ది మందిలో ఆయన ఒకరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 2.5 కొంతమందికి 2.5 మార్చుతూ వచ్చారు, బట్ ఆయన మాత్రం మార్చలేదు. ఎందుకంటే ఉత్తరాంధ్రలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక పవర్ఫుల్ లీడర్ అని చెప్పొచ్చు. బట్ మొన్న ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఆయనకి పోటీగా పెట్టకపోవడం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సరే, సీనియర్ అనో పెద్ద ఆయననో సంథింగ్ విడిచిపెట్టారు. సో మేబీ శాసన మండలిలో రభసగా మాట్లాడినప్పుడు కానీ, లేదంటే చాలా అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు కొంచెం ప్రెషర్ ఉంటుంది. వాళ్ళు వీళ్ళు ప్రతిపక్షాలు విపక్షాలు అధికార పక్ష వాళ్ళు ఏదో అంటే దానికి డిఫెన్స్ ఆడడం అవి చేయడం ఉంటుంది. సో ఎప్పటి నుంచో సుదీర్ఘంగా నలుగుతున్న అంశం అయ్యుండొచ్చు. బహుశా ఒక్కసారిగా బ్రెయిన్ స్ట్రోక్ లాగా రావడం కొంచెం ప్రమాదకరమైన ఘంటికలే అవి. బట్ బులెటిన్ రిలీజ్ చేశారు. ప్రమాదంగా భయపడాల్సింది ఏమీ లేదు. ఆయన సేఫ్ జోన్ హైదరాబాద్ తీసుకొచ్చారంట. మేబీ ఎక్కడున్నప్పుడు వచ్చిందో లేదా అక్కడ నుంచి మంగళగిరి నుంచి అమరావతి నుంచి హైదరాబాద్ వచ్చారో తెలియదు కానీ న్యూరో సర్జన్ చూపిస్తే ప్రాబ్లం లేదు అన్నారంట. కాకపోతే అంటే ఎక్కువగా ఆలోచన చేసి, ఎక్కువగా టెన్షన్ తీసుకుని, ఎక్కువగా ఇబ్బంది పడి, ఆహారపు అలవాట్లో తేడా వస్తే ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. బట్ సేఫ్ జోన్ ఏం కాలేదంట, థ్యాంక్ గాడ్. ఎందుకంటే చాలా సీనియర్ నాయకుడు ఒక విధంగా చెప్పాలంటే. వైకాపాలో కూడా మండలిలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్సీ అయ్యారు ఆయన. సో అటువంటి బొత్స గారికి ఇలా జరగడం కొంచెం అరే ఏమైంది జనగా రాజకీయాలుగా వేరు, వ్యక్తిగతం వేరు కదమ్మా. రాజకీయాలుగా ఒకరికొకరు చాలా విమర్శించుకోవచ్చు, ఎన్నో అనుకోవచ్చు. కానీ ఒక వ్యక్తికి ఏమైనా జరిగిందంటే మాత్రం అందరూ ఒకసారి అయ్యో ఏం జరిగింది అని ఒక కన్సర్న్ చూపిస్తాం. సో కాకపోతే ఇప్పటికీ దాని మీద కూడా విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎలా అంటే వాళ్ళు ఎంచుకునే పార్టీ అటువంటిది కాబట్టి ఆ పార్టీలో ఎమడలేక, ఆయన బయటికి చెప్పలేక, కక్కలేక, మింగలేక ఆయన ప్రెషర్ తీసుకుంటున్నాడు, అందుకే ఇలా జరిగింది అనే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఆయనకి పోటీ పెట్టలేదు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం పోటీగా దించలేదో, ఆయన ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ అయ్యాడో, ఈయన కొద్ది రోజుల తర్వాత మరలా కాపు సామాజిక వర్గం కాబట్టి జనసేనలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని కూడా ఒక టాక్ ఉంది. మేబీ ఆ వార్త ఈ వార్త రకరకాలుగా ప్రజల్ని ఒప్పించలేక, లేదంటే అధిష్టానాన్ని మెప్పించలేక రకరకాల ఇబ్బందుల్లో వస్తే కొంచెం ప్రెషర్గా ఫీల్ అయ్యి స్ట్రోక్ వస్తే వచ్చి ఉండొచ్చు. ప్రస్తుతానికైతే సేఫ్ జోన్లో ఉన్నారు. థ్యాంక్ యూ సార్.